గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ కొడంగల్ అయినందుకు మరి వాళ్ళకు ఎంతో సేవ చేసినందుకు మరి నాకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇస్తామని నమ్మించి మరి మార్గ మధ్యలో నా గొంతు కోశారు. అనిషాడికి ఆ పార్టీకి రాజీనామా చేసి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వీరాభిమానిని. మరి మా పట్నం నరేందర్ అన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీకి ఎంతో పనిచేసినా నాకు తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను లబ్ధి పొందిన కొన్ని కారణాల వల్ల మాత్రమే నేను అక్కడ పోయినందుకు చాలా తప్పు జరిగింది. కావున మళ్ళీ నా పార్టీకి నా గూటికి నేను వచ్చేసినాను. దయచేసి ప్రజలకు అందరికీ మరి అక్కడ చేసింది ఏం లేదు, ఓట్లు వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇప్పుడు నా ప్రజలకు విన్నపం ఒకటే, మనం టీఆర్ఎస్ పార్టీలో ఎంతో గట్టిగా ఉన్నాము. మా రైతులీటంగా సంత సుఖాలతోని టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నారు. మరి గతంలో మొన్న పండుగలీటంగా చర్య చేసుకోకపోకపోయారు. రైతు బంధు ఎవరికి రాకపోవడం వల్ల మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను 7వ అభ్యర్థిగా 7-1 నుంచి అభ్యర్థిగా మా పట్నం నరేందర్ అయినా నాకు బలపరిచారు. కావున నన్ను భారీ ఎత్తున గెలిపించి మరి అన్నగారికి కానుకగా అయ్యాలని నా ప్రజలను కోరుకుంటున్నాను. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డు నిన్న జరిగిన సంఘటన చూసినారు మీరు. మా పట్టణ అధ్యక్షుడు ఉన్న రమేష్ బాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై అతను ఎంబడే పార్టీ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అట్లాంటి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎంత పెద్దవారైనా సరే సస్పెండ్ చేసే కార్యక్రమాలు చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే రమేష్ గారిని కూడా సస్పెండ్ చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు గతంలో మా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్గా పనిచేసిన వెంకటయ్య మాఫీ గారు నాతో కలిసి పనిచేసినారు. ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఇప్పుడే చెప్పినారు స్వయాన ఆ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి దానికి రాజీనామా చేసి ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అతనికి బలపరిచి 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అతన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. పార్టీ పరంగా రేపటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టి గ్రామాలలో ప్రచారం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపియబోతామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం.